మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. లా ఆఫ్ అట్రాక్షన్లో ఏంజల్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం చాలాసార్లు మనం. కానీ ఆ ఏంజల్ నెంబర్స్ ఎప్పుడు కనిపిస్తాయి, ఎందుకు కనిపిస్తాయి, ఎలా కనిపిస్తాయి, అసలు వాటి వల్ల ఉపయోగం ఏంటి, కనిపించినప్పుడు ఏం చేయాలి, ఇలా రకరకాలుగా కొన్ని అపోహలు, డౌట్స్ ఉన్నాయి. వీటిని క్లారిఫై చేయడానికి మన ముందున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ మరియు సెలబ్రిటీ కోచ్ సురేష్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంజల్ నెంబర్స్ గురించి చాలాసార్లు తరచుగా వింటూ ఉంటాం. అవును, మేజర్గా ఎక్కువగా చాలామంది వీటి గురించి చెప్తూ ఉంటారు. కరెక్ట్. ఇవి ఎలాంటి సందర్భాల్లో కనిపిస్తుంటాయి అండ్ ఇవి కనిపించినప్పుడు ఏం చేయాలి, అసలు వీటి సంకేతం ఏంటంటారు? ఓకే. అసలు అండ్ అంతేకాకుండా కొంతమంది ఈ ఏంజల్ నెంబర్స్ ఉన్న నోట్స్ కానీ ఇవి కానీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. ఎలాగంటే ఒక 100 రూపీ నోట్స్ పర్స్లో పెట్టుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. లేదంటే ఏంజల్ నెంబర్ ఉన్న వాల్ పేపర్ పెట్టుకోవడం, ఇలా రకరకాలు చేస్తుంటారు. అసలు ఈ ఏంజల్ నెంబర్ వల్ల ఉపయోగం ఉందంటారా? ఏంటంటారు అసలు? ఏంజల్ నెంబర్స్ అంటే యూనివర్స్ సంకేతం. ఇప్పుడు మీరు ఒక గురువు ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నారు, దాన్ని చాలా సీరియస్గా చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు గురువు చెప్పిందంతా. మరి మనకి విశ్వం కనెక్ట్ అవుతుందా లేదా, మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, యూనివర్స్ నుంచి సంకేతాలు ఈ నెంబర్స్ రూపంలో 8888 9999 369 786 ఇవన్నీ కూడా విశ్వం మనకి సంకేతం ఇచ్చింది. డైరెక్ట్గా యూనివర్స్ కనిపించదు, జ్ఞానుల్ని ఎన్నుకుని విశ్వానికి ప్రపంచానికి నేర్పిస్తుంది. ప్లస్ తను ఒక సంకేతం చూపిస్తుంది నెంబర్ల రూపంలో. ఇంద్రధనుసు సడన్గా చూడండి, ఆకాశంలో ఇంద్రధనుసు కనిపిస్తుంది. చక్కటి ప్రకృతి మనకి సహకరిస్తుంది, చల్ల గాలి వీస్తుంది, హాయిగా అనిపిస్తుంది. ఒక మంచి స్మెల్ మన పక్కన కూర్చున్నప్పుడు ఏంజల్స్ ఉంటాయి అక్కడ, ఏంజల్స్ నుంచి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, ఏంజల్ ఉన్నారని అర్థం. ఇక్కడ యూనివర్స్కి ఏంజల్స్ చాలా వేలల్లో చాలా ఉంటాయి, పెద్ద మొత్తాల్లో. యూనివర్స్కి వాటికి ఉపయోగించుకోవడానికి వెహికల్ అవసరం లేదు, కానీ రెప్పపాట్లు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాయి. మన ఆత్మ కూడా ఈ ప్రపంచంలోని అన్ని గ్రహాల మీదకి వెళ్ళొచ్చేస్తుంది. మన నిద్ర చూడండి, గాఢంగా నిద్రపోయినప్పుడు చాలా సేరు లేపుతుంటే లేవరు, మొత్తం నిద్రలో ఉంటారు. సడన్ గా ఉలికిపడి లెగుతారు అంటే ఆ టయానికి ఆత్మ వచ్చి చేరింది. సడన్ గా పిలుస్తున్నప్పుడు తెలిసిపోతుంది, దానికి వచ్చి చేరుతుంది. అంటే వేరే గ్రహం మీద కూడా వెళ్ళి రాగలదు, స్వర్గంలో నిధులతో సహా ఆత్మ తీసుకొస్తుంది. ఇక్కడ మన ఆత్మ చాలా పవర్ఫుల్, అది విశ్వంతో వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉంది అని నికోలస్ టెస్లా, ఐన్స్టీన్ వీళ్ళందరూ నిరూపించారు. అయితే ఏంజల్స్ నెంబర్స్ విశ్వంలో భాగం. యూనివర్స్ మనకి ఆ నెంబర్ రూపంలో బయట ప్రపంచంలో కారు మీద వెళ్తున్నప్పుడు కారు మీద మనకి 8888 ఆ 1111 ఇలా వాచ్లో గడియారంలో అనుకోకుండా కొన్ని విషయాల్లో మనకు తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ సంకేతం ఏంటంటే పాజిటివ్. నువ్వు సరైన వేలో ఉన్నావు, కొనసాగించు, నువ్వు అద్భుతాన్ని పొందుతావు, రాబోయే రోజులు షార్ట్ కట్లో తొందరలో పొందుతావు, ఇంకా ప్రాణం పెట్టు. వాల్ పేపర్ లో కానీ నోట్స్ కానీ పెట్టుకుంటుంటారు దగ్గర, ఏంజల్ నెంబర్స్ ఉన్నాయి 1111 ఇలాగా. అలా ఉపయోగం ఉంటుంది అంటారా వాటి వల్ల? కాదు సంజయ్, ఇదేంటంటే నీకు ఒక సంకేతం చూపించింది, నువ్వు థ్యాంక్ యూ చెప్పేసి ఆ ఎనర్జీ లెవెల్స్ని పెంచాలి, దాన్ని యూజ్ చేసేయాలి. ఇప్పుడు మనకి డబ్బులు వచ్చాయి, ఆ నెంబర్ వచ్చిందంటే ఏంటి, చాలా మంది దాచిపెడతారు. ఒక మేడం కూడా అట్లాగే నిజంగా జరిగింది చెప్తున్నాను. 1 కోటి రూపాయలు ఈ ఏంజల్స్ నెంబర్స్ అని 1111 369 ఇలాంటి నెంబర్స్ అని 500 నోట్ల కట్టలు ఒక లాకర్లో లాక్ చేసేసి పెట్టేసింది. 1 కోటి రూపాయలు ఈ నెంబర్స్ అన్నీ కూడా. తన కంపెనీలో కొంత పెట్టుబడి పెడితే కంపెనీ పెరుగుతుంది, ఆ బిజినెస్ కూడా వాడకుండా ఎవరో చెప్పారని, తను ఎక్కడో చదివిందని ఏదో చేసింది తెలియదు, సో దాచిపెడితే అనుకోకుండా మన వీడియో చూసి వాటిని ఆ సమయానికి యూజ్ చేసేయాలి, స్టక్ చేయకూడదు అని చెప్పి నేను చెప్పాను. లాక్ చేయకూడదు, డబ్బుని ఎప్పుడు కూడా ఫ్లో అవుతూ ఉండాలి. వాటర్ ఎలా ఫ్లో అవుతుంది, డబ్బుని యూజ్ చేస్తూ ఉండాలి. ఆమె లాక్ చేసింది లాకర్లో పెట్టి. అలా లాక్ చేయడం ద్వారా ఏమవుతుంది, స్తబ్దతకి గురైపోయింది, కమ్యూనికేషన్ రన్ అవ్వట్లేదు, బిజినెస్లో కూడా పెట్టట్లేదు. ఈ నెంబర్స్ అని దాచుకుంటే నేను అపర కుబేరుని అవుతానంట అని చెప్పేసి తను అనుకుని ఆ దాచిపెట్టిన కాడి నుంచి మొత్తం నెగిటివ్ పట్టుకుందాం, బిజినెస్ పడిపోయింది. ఇంట్లో కూడా పరిస్థితులు, డబ్బు రావట్లేదు, చేతులు ఆడట్లేదు, ఆ డబ్బు ఫ్లో అవ్వాలన్న సంగతి తనకు తెలియదు. నీకు నెంబర్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి, నీకు సంకేతం. నీ లైఫ్ చాలా బాగుంటుంది, నువ్వు అనుకున్నది పొందుతావు, ఇంకా వైబ్రేషన్స్ పెంచు, నేను నీకున్నాను అని సంకేతం. అది మనం థ్యాంక్ యూ చెప్పేసి ఒట్టు ముద్దు పెట్టుకుని ఉపయోగించేయాలి. ఉపయోగించకుండా స్టక్ చేస్తే ఏమవుతుంది, ఆ డబ్బు ఫ్లో ఆగిపోతుంది, మనకు రావాల్సింది కూడా ఆగిపోతుంది. చాలా మందికి తెలియదు ఆ విషయం.
అట్లా తను ఎప్పుడైతే మనకి కాంటాక్ట్ చేసి తను నేర్చుకుందో ఆ డబ్బును ఉపయోగించిన తర్వాత మళ్ళీ బిజినెస్ పుంజుకుంది, ఓకే మళ్ళీ డబ్బు రావటం మొదలైంది. ఓకే. ఈ డబ్బు అనేది నిరంతరం సరఫరా అవుతూ ఉంటుంది. బిజినెస్లో ఒక వస్తువు ప్రోడక్ట్కి కడతారు, మళ్ళీ ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్తుంది, అక్కడి నుంచి మనీ వస్తుంది, ఈ ఫ్లో రన్ అవుతూ ఉండాలి. ఆ ఫ్లోలో అనుకోకుండా నీకు ఆ నెంబర్ కనిపిస్తుంది. చాలామంది డబ్బులో ఎతుకుతారు, ఏటీఎం డ్రా చేశాక ఎతికి చూస్తారు, అట్లా ఎతికి చూడకూడదు. మనకి అనుకోకుండా కనిపించాలి. అనుకోకుండా కనిపిస్తేనే విశ్వ సంకేతం అవుతుంది. అది సడన్ గా మనం కార్ నెంబర్ చూస్తే కావాలని కార్ నెంబర్లు ఎత్తకూడదు, మనకి కనిపించాలి ఆటోమేటిక్గా. అవి సంకేతాలు. సరే సార్, ఇప్పుడు ఓకే, ఈ సంకేతాలు వచ్చినప్పుడు మనం నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలంటారు? ఇప్పుడు సంకేతం వచ్చింది అనేది ఒక పాజిటివ్. అవును. దాన్ని నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటారు? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, నువ్వు కొద్దిసేపు చేస్తున్నావు, ఇంకా సమయాన్ని పెంచాలి. సపోజ్ నువ్వు మార్నింగ్ మెడిటేషన్ చేస్తున్నావు, మనీ మెడిటేషన్ చేయాలి, 5 నిమిషాలే చేస్తున్నావు, 10 నిమిషాలకు పెంచు. విజువలైజేషన్ 10 నిమిషాలే చేస్తున్నావు, ఇంకో 10 నిమిషాలు పెంచు. ఎనర్జీ లెవెల్స్ని ఎక్కువ మొత్తంలో పంపిస్తే తొందరగా మనం అనుకున్నది పొందుతాం. కొనసాగించు, నువ్వు కరెక్ట్ వేలోనే ఉన్నావు, ఇంకా కొనసాగించు, నా అండదండలు నీకు ఉన్నాయని విశ్వం చెప్తుంది. ఆ మిరాకిల్స్, ఆ సూచనలు, శుభ సూచికలు, శుభ గడియలు, ఇవన్నీ ఇవే అర్థం. ఏంజల్స్ నెంబర్స్ అంటే ఏంజల్స్ నెంబర్స్ ద్వారా మనకి సంకేతం ఇస్తుంది యూనివర్స్. తను డైరెక్ట్గా కనపడదు, ఎవరికి రాదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది చాలా మందికి తెలియదు. ఆ డబ్బుని స్టక్ చేసేసి లాస్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది పూజిస్తూ ఉంటారు, అందులో పెట్టి దేవుడి నెంబర్లు అని రకరకాలుగా. డబ్బుని మనం పూజించకూడదు సంజయ్, చాలా ఇష్టంగా ఖర్చు పెట్టాలి. ఆ నెంబర్లో డబ్బు అంతా ఖర్చు పెట్టేసుకుని ఒక మంచి పనికో, మీ బిజినెస్కో, మీ ఇంట్లోకో చాలా హ్యాపీగా ఖర్చు చేసేయాలి. మళ్ళీ వస్తానే ఉంటాయి అవి. నిరంతరం వాటి పని, ప్రతి పనిలో సడన్ గా మనకు కనిపించడం జరుగుతుంది. కానీ ఎతికి చూడకూడదు. ఎతికి చూస్తే ఏమవుతుంది, మనం కావాలని మనం చూసినట్టు అవుతుంది. అట్లా చూడకూడదు, ఆటోమేటిక్గా కనపడాలి. అట్లా అది శుభ సంకేతం. నేనున్నా నీకు తోడుగా అని విషయం చెప్తుంది అనమాట. ఈ విషయాలన్నీ తెలియక చాలా మంది సార్ ఏంజిల్ నెంబర్స్ని పర్స్లో దాచుకోవడం, ఫోన్ వాల్పేపర్లో పెట్టుకోవడం, లేకపోతే కొంతమంది వెళ్ళి దారిలో బైక్ నెంబర్స్, కార్ నెంబర్స్, ఇలా ఏంజిల్ నెంబర్స్ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. వెతకూడదు. అనుకోకుండా వచ్చిన, ఒకవేళ అలా వెతకపోయినా సరే అనుకోకుండా ఎదురైనా సరే ఏం చేయాలో తెలియదు. మీరు చెప్పారు ఏంటో తెలియదు. వాటి అర్థం ఏంటో తెలియదు, నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలో కూడా తెలియదు. సంజయ్ కరెక్ట్. ఈ వీడియోతో వాళ్ళకి అర్థమై ఉంటుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్ సంజయ్.